మల్కాజ్గిరిలో మాదిగ సంక్షేమ సంఘం నాయకులు సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును స్వాగతిస్తూ వేడుకలు చేశారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా పంచటమే లక్ష్యమని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ అన్నారు. ప్రభుత్వాలు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చేలా అన్ని వర్గాలు పనిచేయాలన్నారు. గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఒడిదొడుకులు, నిందలు, అవమానాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొని ముక్కుని ధైర్యంతో ఇవాళ ఎస్సీ ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకోవడం జరిగింది. దానికి మేము స్వాగతిస్తున్నాం. ఈ సాధించిన ఫలాలు ఏవైతే ఉన్నాయో మాదిగ ఉపకులాలకు చేరే విధంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం, ఎంఎస్సీ నాయకత్వం, విద్యార్థులు, అనుబంధ సంఘాలు కూడా ప్రజలలో తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి దీన్ని సాధించడం జరిగింది. అంబేద్కర్ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లు సాధించి పెడితే గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఆ 15% రిజర్వేషన్లు అన్ని కులాలకు సమానంగా జరగాలని చెప్పి చేయడం చాలా నిజంగా చెప్పాలంటే